ఎంతవరకు ఉంటుంది ప్రోగ్రామ్ అంటే 12 వరకు ఉంటుంది అంటే ఇక్కడ నుంచి నేను అక్కడ షిఫ్ట్ చేసుకున్నా ఈరోజు. మరోవారు ఇంకొకటి డిఎస్పీ మేడం గారు కూడా ఈరోజు వాస్తవంగా అయితే ఇక్కడ జాతర ఉంది, మొత్తం బందోబస్తు ఇవన్నీ ఉంటాయి. అందులో భాగంగా కూడా మేడం గారు టైం తీసుకొని మీ పట్ల ఎంతో అభిమానం ఉండడం వల్ల ఇక్కడికి వచ్చింటారు మేడం గారు. ఏంటంటే చాలా అంటే ఈజీగా అయితే టైం అయితే ఈరోజు కేటాయించలేని పరిస్థితి. సో వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. సో ఇది 3వ సంవత్సరంలో అంటే ఇప్పటికి 2 టోర్నమెంట్లు అయిపోయినాయి. ఫ్రెండ్లీ వాలీబాల్ టోర్నమెంట్ నేను రీసెంట్గా 2 days బ్యాక్ చూసాను. ఇక్కడంతా ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు నిజంగా అంటే ఈరోజు ఈ ప్రోగ్రామ్ వరకు నాకు తెలియదు. అంటే జస్ట్ మీరు కోర్ట్ ఏదైనా కొంచెం రీమోడల్ చేసుకుంటున్నారేమో అనుకున్నాను, కానీ ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకుంటున్న విషయం నాకు తెలియదు. సో ఇది 3వ సంవత్సరం మీరు చేసుకుంటున్నారని ఫ్రెండ్లీ వాలీబాల్ టోర్నమెంట్. నిజంగా ఇప్పుడు ఇందాక మన సెఫీ గారు చెప్పినట్లుగా చదువుకో ఆడుకో ఈ 2 అన్నింటికినా బాగుండేది అనేది. అందుకని ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మీరు కూడా చూడండి, మన హానబుల్ సీఎం గారు ప్రతి సందర్భంలో ప్రతి సమావేశంలో మంత్రులకు కానీ అధికారులకు కానీ అంటే స్టేట్ ఆఫీసర్స్ కానీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో మీటింగ్ పెట్టుకున్నప్పుడు మనకున్న ఒత్తిళ్లలో ఖచ్చితంగా మన ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలనుకున్నప్పుడు డెఫినెట్గా మనకుండే సమయం 24 గంటలు అయితే 24 గంటలు కాదు, మనం రోజుకి 22 గంటలే అనుకోవాలి. మిగతా 2 గంటలు ఏదో ఒక రూపంలో క్రీడలు కావచ్చు, యోగా కావచ్చు, ధ్యానం కావచ్చు, వాటి ఎవరికి మేబీ అందరికీ ముఖ్యమంత్రి గారు మంచి సందేశం ఇస్తుంటారు. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మంచి ఆలోచనలు చేయగలము, మన సర్వీస్ కూడా బాగా క్వాలిటీగా మన సర్వీస్ ఇవ్వగలం అనేది. సో దీన్ని నాకు తెలిసి వాటిలో స్ఫూర్తి తీసుకొని మీరందరూ కూడా ఈ యొక్క టోర్నమెంట్ అనేది జరుపుకుంటున్నారని అనుకుంటున్నా. దాంట్లో టోర్నమెంట్లో ఫ్రెండ్షిప్ తో పాటు మన ఆరోగ్యం కూడా అనుకోకుండా మనకు కలిసి వస్తే అంశం దాంట్లో. సో ఎప్పటికప్పుడు మేము కూడా మా ఒత్తిడిలో భాగంగా మేము కూడా ఖచ్చితంగా దీన్ని కూడా మేము స్ఫూర్తిగా తీసుకొని మా డైలీలో భాగంగా కొంచెం మేము కూడా ఏదో ఒక స్పోర్ట్స్కి అయితే కేటాయించుకొని ఓన్లీ వాకింగ్ అనేది ఎక్కువ మేము ప్రిఫర్ చేసుకుంటుంటాం. మాకున్న టైంలో మేము కూడా ఏదో ఒక గేమ్ అయితే దాన్ని అలవర్చుకొని ముందరికైతే పోతాము. సో ఈ రోజు కొంచెం మండే కాకుండా బాగుండేదేమో అని అనిపించింది, కానీ సరే మీరైతే అరేంజ్ చేసేసుకున్నారు కాబట్టి మేము కూడా డెఫినెట్గా మీ పట్ల అభిమానాన్ని చూపించుకోవాల్సిన సందర్భం వచ్చింది. మేము కూడా ఖచ్చితంగా టైం అయితే కేటాయిస్తున్నాము. ఇందాక పాటు భాగంగా మీకు కూడా ఒత్తిళ్ళు ఉంటాయి, ఎందుకంటే మేము ఒక ఆఫీసర్గా కొంతకాలం పనిచేసి ఇంకో ప్లేస్కి మేము ట్రాన్స్ఫర్ అవుతుంటాం. మీరు అలా కాదు, ఇక్కడే ఉంటారు, ఇక్కడే మీ న్యూస్ని ఒక మంచి విలేకరుగా, మంచి జర్నలిస్ట్గా మంచి స్థాయికి వెళ్ళి మీ పట్ల కూడా మీ సమస్యలు, ప్రజల సమస్యలు మా దృష్టికి స్నేహపూర్వక వాతావరణంలో